శ్రీ గురుభ్యో నమః. భక్తి సాధనం అంతర్జాల సమూహంలో నేడు జరుగుతున్న శతాంశ పూరణలు కార్యక్రమంలో వర్ణనలు 20 ఇచ్చినవారు శ్రీ పండర రాధాకృష్ణమూర్తి గారు. అందరికీ నమస్కారం. నా యొక్క వర్ణనాంశ పూరణలు. 1. మార్గశిర మాస విశిష్టత. భువికి హేమంతకాలమే భూషణము, మాధవుడు కొలువైయుండు మాసమిద్ది, భక్తి నర్చింత్రు మాధవిన్ వరములంద, దివ్య తిరుపావు గీతాల దినములివ్వి, మార్గశీర్షము ముక్తికి మార్గదర్శి. 2వ అంశం దత్తాత్రేయ స్వామి వర్ణన. మదినహంకారమును బాపు మాన్యతనిడు, సత్యధర్మ జ్ఞానముల సస్వరూపమున వెలుంగు నత్రి అనసూయ తనయుడిలను, దత్తరూపుడు చిన్మూర్తి తాపహరుడు. 3వ అంశం వల్లి దేవసాన సుబ్రహ్మణ్య స్వాముల యొక్క మైత్రి. బిల్ల భూపతి పుత్రిక వల్లిగాంచి, నారదాజ్ఞను పెండ్లాడెనంత, దేవసేన నింద్రపుత్రిని తాను శ్రీకరముగా సుబ్రహ్మణ్యుడు చేపట్టె సురలు పొగడా. 4వ అంశం త్రిపురాసుర సంహారం. త్రిపురముల నేలు సోదరుల్ తీవ్రముగను, సురల బాధింప విష్ణువాజ్ఞ నరిహుడును నట, వేదబాహ్యముగా పల్క విగతమతులు, ధర్మహానిని తలపెట్ట మర్మమెరిగి, చాప బాణాలు ధరించి శంకరుండు, త్రిపుర వైరుల వధించే లీలగాను. తర్వాత అంశం 5. గోదాదేవి యొక్క భక్తి. మధుర భక్తి తోడ మాధవు నర్చించే, పాసురాలు పాడి పరవశించే, ముడిచి విడుచుమాల ముద్దుగా నర్పించే, విష్ణు చిత్తతనయ విభవమందే. 6వది విష్ణుమూర్తి యొక్క యోగ నిద్ర. పాలసంద్రమందు పన్నగసాయి అయి, యోగ నిద్ర నుండు భోగమూర్తి, కార్తీకమ్మునందు కళ్యాణ రూపుడై, యోగమీయవచ్చునుజ్వలముగా. 7వ అంశం గీతా జయంతి. ఘోర రణభూమి పార్థుడు కుములు వేళ, పార్థసారథి బోధించే భవ్యరీతి, వ్రాతమార్చెడి గీతను రమ్యముగను, మార్గశిరమునేకాదశి మహిత వేళ. 8. గాంధారి ఇచ్చిన శాపం ఆనాటికైనా ఈనాటి కూడా వర్తిస్తుందా? నాడు గాంధారి శాపమీనాటి వరకు, భస్మమొనరించుచున్నట్లు భయము గొలుపు, ధర్మ మార్గానుయాయులున్ తాపసులకు ముప్పు కల్గుచునుండగా ముదము లేక. 9. లలితాదేవి యొక్క వర్ణన. కోరు వారికి కొంగు బంగారు తల్లి, దుష్ట మానవ పాళికి దుర్గమాంబ, ధర్మవృక్షము పూయించు తల్లివమ్మ, అంబ లలితాంబ శంకరీ అంజలింతు. 10వ అంశం నేటి యువతీ యువకులకి ఆధునిక కాలంలో ఆధ్యాత్మికత పట్ల పెంపొందడానికి ఏం చేయాలి? డాంబికములు వీడి సాంబుని అర్చించి, హైందవమున ఘనతన ఆలకించి, తల్లిదండ్రి మాట తలదాల్చి మసలుచు, భక్తియుక్తులైన వరము సుమ్ము. 11వ అంశం ఏకలవ్యుడిని బొటనవ్రేలు ద్రోణాచార్యులు అడిగారా? అడగకుండానే ఇచ్చాడా? విద్యలందున మేటి అయి వెలిగియున్న, క్రోధము జయింపని కథన ద్రోణుడంతా, లోకరక్షణార్థము నాలోకనమున, ఏకలవ్యుని బొటవ్రేలు నిచ్చకోరే. 12. కులము గొప్పదా గుణము గొప్పదా? కులము మతము మానవతను కూల్చివేయు, వాని సారములరయక పలుకరాదు. కులము మతము మానవతను కూల్చివేయు,
వాని సారమ్ములరయక పలుకరాదు. గుణము పూజ్యము సర్వదా కువలయమున పుష్పమందలి తావి అయి పుష్టిగరపు. 13 నలమహారాజు వర్ణన. నిషధరాజు నలుడు నిర్మల హృదయుండు కలికి అంటే కలియుగానికి కలిమాయకి కలికి చిక్కి మిగుల కష్టమందే అనుగు సతిని విడచెనాదమయంతిని దైవ పాశిషములు అతని ధనములయ్యే. 14 పూజలలో వ్రతాలలో శోభను ఇచ్చే అంశాలేమిటి? పచ్చని తోరణ పంక్తులలర పసుపు కుంకుమ పుష్పాలు పడతులెల్లదాల్చి బంధుమిత్రుల కూడి తారతమ్యము విడి దైవతార్చన సేయ మోదకరము. 15 హిందుత్వం అభివృద్ధి కావడానికి చేయవలసిన కర్తవ్యం. పరుల నిందమాని పరహితమ్మును కోరి పరధనాశ వీడి పలుకులందు మార్దవమును నింపి మానవతా స్ఫూర్తి హింసను విడనాడ హిందువగును. 16 భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? జడభరతుడు వేద్మి చక్కగా పాలింప ఆ శకుంతల సుతుడాదరింప రామసోదరుండు రమణీయ భక్తికి వరలు దివ్య పదము భారతమ్ము. 17 హనుమంతుని వైభవం. రామనామమ్ము జపించు రమ్యమూర్తి రామభక్తుడు హనుమయ్య రామబంటు భక్తి రసపాన మాధుర్య శక్తియుతుడు అంజనీసుతుడ సమానున్ అర్ధి కొలుతూ. 18 దానం చేయడం వలన కలిగే లాభం ఏమిటి? భేషజాల కొరకు పేపర్ల కొరకును ఉన్నవారికిచ్చుటొత్తమంబు కాదు. దానమదియు పేదలకిడుమయ్య జన్మధన్యమౌను సఫలమౌను. 19 పురందరదాసు. ప్రథమ కన్నడ సంగీత ప్రాజ్ఞుడితడు ప్రథమ వాగ్గేయకారుండు భక్తవరుడు విష్ణు భక్తుడు దాతయు వేద్మి అయిన శ్రీ పురందరదాసు విశేష బుద్ధి. తర్వాత చివరి అంశం భక్తి సాధనం అంతర్జాలం యొక్క ఉపయోగం. సరస సాహిత్య సంగీత సాధనము పద్యమవధాన వేదియై వరలుచుండే హైందవమ్మును దీపించు నాయుధమ్ము భక్తి సాధన వాట్సపు పరమధనము. స్వస్తి. ధన్యవాదాలు.